మీరు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతం కనుక చూసుకున్నట్లయితే అందులో పరకాయ ప్రవేశము అంటారు. పరకాయ ప్రవేశం చేస్తాడు. అతన్ని ఒక క్వశ్చన్ వేసినప్పుడు, అంటే సాంసారిక సంబంధించిన క్వశ్చన్ వేసినప్పుడు, నేను కొన్ని రోజులు తెలుసుకొని వస్తానని ఈయన శరీరం ఇక్కడ ఉండగా ఈయన శరీరం నుంచి ఆత్మ చనిపోయిన రాజు శరీరంలోకి ఎంటర్ అయ్యి అక్కడ మళ్ళీ ఆ శరీరంతో ఆయన మొత్తం తెలుసుకొని మరలా ఇక్కడికి వస్తాడు. ఇంత లోపల ఈయన శరీరాన్ని దగ్ధం చేద్దామని కొంతమంది శత్రువులు అనుకున్నప్పుడు నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అక్కడే చేస్తాడు ఆదిశంకరాచార్యులు వారు. బయటికి అప్పుడు నరసింహస్వామి రక్షిస్తాడు ఆయన్ని. అంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ప్రపంచం మొత్తము కూడా అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఏమీ తెలియని చీకటిలో ఉన్నటువంటి రోజుల్లోనే సకల శాస్త్రాలు చెప్పినటువంటిది మన సనాతన ధర్మం. మనిషి ఆత్మ ఎలా ఉంటుంది, మనిషి చనిపోగానే వెంటనే మళ్ళీ ఆత్మ ఆ శరీరంలో దూరదాం సకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వెంటనే ఇద్దరు భటులు వచ్చి, మనకి అగ్నిపురాణం, మనకి గరుడ పురాణంలో ఉన్న విషయం ఇది. ఇద్దరు భటులు వచ్చి 2 గడియల సమయంలో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలేస్తారు. పక్కనే ఉంటారు వాళ్ళు. ఆ నలుగురు సినిమాలో ఆ రాజేంద్ర ప్రసాద్ చూడండి, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వాళ్ళకి వినబడదు. అలాగే గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఇంత ఆకారంగా ఉంటుంది, బొటన వేలంత ఆకారంలో ఉండి అందరితో మాట్లాడదామని అందరి దగ్గర వింటూ ఉంటుంది. ఎవరెవరు ఎలా బాధపడుతున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు నా గురించి ఎక్కువగా దుఃఖిస్తున్నారు, ఎవరు నా గురించి విలపిస్తున్నారని చూస్తూ ఉంటుంది. కాకపోతే ఎవరితోనే ఏమీ చేయలేదు. సినిమాల్లో ఏదో మనిషిని ఇలా ఎత్తేసినట్టు కింద పడేసినట్టు చూపిస్తారు, కానీ అంత సీన్ లేదు ఆత్మకి.